మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల కోలాహలం సందడి మొదలైంది. ఎక్కడ చూసినా కూడా తమ తమ అభ్యర్థిని ప్రసన్నం చేసుకుందానికి అభ్యర్థి మొత్తం తీవ్ర పాటలు పడుతున్నారు. ఏంటి మరి ఎన్నికల ప్రచారం హోరాహోరా జరుగుతున్న నేపథ్యంలో ఏంటి ఇక్కడ తోటలో ఉండాలని చెప్పేసి మీరు కొంచెం ఆశ్చర్యానికి గురి కావచ్చు. అంటే సినిమా మొత్తం ఇక్కడే ఉంది తెలుసు. ఎందుకంటే ఆ ఊర్లో అంటే పంచాయతీలు అంటే పల్లెల్లో కానీ ఉదయాన్నే రైతులు కానీ వాళ్ళ పనుల కోసం కానీ కూలీల పనుల కోసం కానీ మిర్చి దారి కోసం మనం వరి కొద్దాని కోసం అని చెప్పేసి కూలీలు మొత్తం కూడా వాళ్ళందరూ తమ తమ చేతిలో పోయి ఉంటారు. ప్రస్తుతం మనం ఒక మలయాళ శివారులో ఒక మిర్చి తోటలో ఉన్నాం. ఆ మిర్చి తోటలో కూడా ఎవరైతే మలయాళ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబడుతుంటే ఆవుల వెంకన్న కూడా ఓటర్లని ప్రసారం చేసుకొని ఓటు నాకే వేయండి, ఉంగరం గుర్తుకే ఓటు వేయండి అని చెప్పేసి కూడా వాళ్ళతో పాటుగా ఒక కూలీలకే మారి కూడా తన ఏం చేస్తారు నేను అది గతంలో అభివృద్ధి చేశాను, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం సద్వినియోగం చేసుకుంటాను, మీకు అందరికీ పాలిట నేను ఒక దేవుళ్ళలాగా ఉంటాను, నన్ను ఆదరించాలని చెప్పేసి కూడా కూలీలతో పాటు కూడా తను కూడా మిర్చిలు ఎత్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అర్థం ఒకసారి తనకి ఎందుకు ఓటేది, తను ఎందుకు గెలిపించాలి, తను చేసిన అభివృద్ధి ఏంటి తన మాటలు అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మలయాళ గ్రామ పార్టీ అభ్యర్థిగా మీరు నిలిచినారు. మీకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు గెలిపించాలని చెప్పి ప్రజలు ఏం కోరుతున్నారు? మీరు మా పార్టీగా మేము ఎన్నో పనులు అభివృద్ధి చేసినాం కాబట్టి నాకు ఓటు ఎత్తారనే ధీమతోని మేము నిల్చోవడం జరిగింది. మమ్మల్ని గెలిపిస్తారనేది కూడా మాకు ఆ నమ్మకం ఉన్నది. అంటే గతంలో కూడా మీరు మీ భార్య కూడా సర్పంచ్ చేసిండు, ఇలాంటి అభివృద్ధి చేశారు. 1 కోటి రూపాయల దాకా సీసీ రోడ్లు పోసినాం. మాకు రైతు వేదికకు కూడా స్థలం ఇచ్చినాం. మా సొంత ల్యాండ్ ఆడ 5,000 పోతుంది గజం, అయినా 10 గుంటల స్థలం ఇచ్చినాం. ఈ ఊరుకు ముత్యాలమ్మ గుడి కూడా కట్టించిన. హాస్పిటల్ కూడా మాండ్వారిలో జరిగింది. పట్టాదారు పాస్బుక్లు కూడా 5,000 ఎకరాలకు మేమే ఇప్పించినాం. మా పార్టీగా ఇన్ని పనులు చేసినాం కాబట్టి రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ ఇచ్చింది ఈ ప్రభుత్వం కాబట్టి ఆ పార్టీకే ఓట్లేస్తారనేది దాన్ని బట్టి మా అందరు కూడా మా వెంటనే ఉన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరలేదు కాబట్టి మాకే అత్తరు. ఈ యూరియా కష్టాలు మేము కూడా రైతులమే. అందరూ విలేజ్ అంటే రైతులు, చిన్నపిల్లలు ఎత్తుకొని లైన్లో ఉన్న యూరియా బత్తాలు దొరకలేని పరిస్థితి. అందువల్ల బాగా ఇసుకిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల. మా టీఆర్ఎస్ ప్రభుత్వానికే అందరూ పట్టం కడతారని భావించి అందరు రెడీగా ఉన్నాం. మేమే గెలిచే సీటు కూడా మాదే. ఇక్కడ ఆవుల వెంకన్న అనే వ్యక్తి అంటే ఒక వ్యక్తి కాదనే అందరికి ఆపద బాంధవుడు, ఏ కష్టాలున్నా కూడా తను ఆదుకుంటాడు. తన పార్టీతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిగా వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి గ్రామంలో అనుకుంటున్నారు. దాని ఏదో చూస్తారు మీరు. ఇప్పుడు ఏ ఆపద వచ్చినా నాకు చెప్తారు. పార్టీలకు అతీతంగా అందరికి పని చేసిన కాబట్టి నన్నే ఎన్నుకుంటారు అనేది. మేము పని చేసి ఉన్నాం. ఏదున్నా మొన్న కూడా ఈ ప్రభుత్వంలో కూడా రోడ్డు కంచెలు రోజు ఒక యాక్సిడెంట్ అయితే అంటే నా సొంత ఖర్చులతోని ఆ రోడ్డు ఒక 3 డోజర్లు ఒక జేసీబీ పెట్టి ఉదయం పెడితే నైట్ 8 గంటల దాకా కూడా బాగు చేయించడం. ఈ పండుగలు కూడా యూరియా బత్తాలు లోడ్లు వస్తే వాళ్ళకు భోజనాలు అయిపోయింది, అదైతుంది. డిసిసి గారితో మాట్లాడి నాయన్ రంజిత్ చైర్మన్తో మాట్లాడి ఒక 16 లారీల యూరియా కూడా తెప్పించి రైతుల పక్షాన్ని నిలబడి యూరియా ఇప్పించిన కాబట్టి మొత్తం ఏం జరిగిన పాస్బుక్లు కూడా సొంతంగా 1 నెల రోజులు ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఆ పాస్బుక్లు ఇప్పించినాం. కాలేజ్ కూడా హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ పెద్ద యూనివర్సిటీ ఉంది కాబట్టి కాలేజ్ కూడా శాంక్షన్ చేయించినాం. అసలు ఇక్కడ చేస్తేందుకు కాంగ్రెస్ వాళ్ళకు ఏమీ పని లేదు. మేము చేసిన పనులు శుభ్రం చేస్తే చాలు, డ్రైనేజీ రోడ్లు ఊకిచ్చి కంప్లీట్ చేస్తే చాలు. వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేసే పని కూడా ఏం లేదు. మా ఓటర్లు కూడా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మాకు అన్నీ ఉన్నాయి, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఉంటామని వాళ్ళు గట్టిగా హామీ ఇచ్చి నిలబడనన్నా నా ఇంటికి వచ్చి మీరే ఉండాలనేది ప్రజలు ఉమ్మడికి వచ్చి ఏకగ్రీవంగా నువ్వు ఉంటేనే అభివృద్ధి అవుతుంది అంటే నేను మళ్ళా ఈ ఊరు పక్షాన ప్రజల పక్షాన నిలబడటం జరిగింది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ గ్రామాల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మా స్కీమ్స్ ఉన్నాయో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి కూడా చెప్పబోతున్నారు. 2 సంవత్సరాలు అయింది సార్ ఇంప్లిమెంట్ చేస్తాను బట్టి ఏది కాలేదు. ఇచ్చింది ఆ ఉచిత బస్సు ఒకటి తప్ప. ఇప్పుడు మాకేమైంది, రైతులకు ఏమేసారు, రైతు బీమా ఎగ్గొట్టిరు, బోనస్ ఎగ్గొట్టిరు. ఎట్లా వస్తారు రైతులు వాళ్ళకు ఓట్లు? ఇప్పుడు రైతు బీమా ఓట్లు సన్న ఓట్లు కొంటామన్నారు, ఎన్నో జరుగుతున్నాయి. ఇంతవరకు బోనస్ బల్లే. ఇప్పుడు కూడా మార్కెట్లో అంతా ఘోరంగా ఉన్నది.
రైతులు మాత్రం వాళ్ళ కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అందువల్ల ఇసుకిపోయి ఉన్నారు. ఆ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, ఏం చేసిందని ఎత్తారు వాళ్ళ కోట్లు. అందువల్ల మళ్ళా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటారు, మేము ఉండాలనే కోరుకుంటారు. 11వ తారీఖు ఇదే మళ్ళీ చెప్తాం, మేము వాళ్ళు వస్తారా మేము వస్తాం అనేది చెప్తాం. వచ్చి కొత్త హామీలు ఇస్తారు ఎమ్మెల్యే గారు, పాత ఇచ్చి విలేజ్లకు రాండి అని మేము కూడా చెప్తాం. పాత మళ్ళీ కొత్త ఇయ్యకరు సార్ వచ్చినాయి అని ఇన్ని పనులు చేసినాం. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఆవుల వెంకన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం అటు విలేజ్ లో కూడా తన ప్రచారం ముగించుకొని ఇక్కడైతే తోటలో వేర్చే మిర్చి కూలీలతో కూడా మమేకమై వాళ్ళతో కలిసి కూడా వాళ్ళు కూడా మిర్చి తోటలో వేరు కూడా నేను అభివృద్ధి చేశాను, కాంగ్రెస్ ప్రభుత్వం అనే బూటకు హామీలు ఇచ్చింది, వాళ్ళు ఇంకా ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, దానికి చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా దానికి మళ్ళొకసారిగా ఆవుల వెంకన్న బాధ్యతతో గెలిపిస్తారని చెప్పేసి అన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఆవుల వెంకన్న ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.